గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రజాభవన్లో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజేంద్రనగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లోని R&B డిపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైట్ డీటెయిల్స్ చూస్తే ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు చీఫ్ సెక్రటరీ శాంతకుమారితో కలిసి ప్రజాభవన్లో ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సూరప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ తో పాటు ఉప్పడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్ పరిస్థితులపై ఫోటో గ్యాలరీని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. రాజేంద్రనగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 7.90 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఉంటాయని, వీటి సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్ కి కూడా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి. నీ భూమిలో ఇది లోపం ఉంది, ఇది లేదు, ఇది వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇది వాడుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది, నీ భూమిలో ఉన్నటువంటి కంటెంట్ను బట్టి మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సర్వే నెంబర్ వైజ్గా, రైతు వారీగా. ఇప్పుడు మనం రుణమాఫీ ఎట్లా చేస్తున్నాం రైతు వారీగా, ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అది వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగానే మీరు ఇండికేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, మా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటుంది, రేపు రాబోయే నెలలో ఇది జరుగుద్ది, దానికి మీరు సిద్ధంగా ఉండండి. డిఏపి కొంత కొరత ఉంది, దేశవ్యాప్తంగా తగ్గించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మన డిమాండ్ ఏంటి డిఏపిలో, దాన్ని మనం ఎట్లా అచీవ్ చేయగలుగుతాం? వేసేటటువంటి వాడికి మనం ముందుగా అడ్వాన్స్గా మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి. విత్తనం కావచ్చు, మందుగా పెస్టిసైడ్ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇటువంటివన్నీ మీరు ముందుగా ఊహించి, మీకు అనుభవం ఉంది, రోజు అక్కడే ఉంటారు, మీకు తెలుసు, మీరు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు కాబట్టి ముందే ఊహించి చెప్పుకుంటే వీళ్ళకి కూడా ఏడు చేతిలో కూడా ఉండదు.
ఇక్కడ గవర్నమెంట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయించుకోవాలి, కేంద్రాన్ని మళ్ళీ సంప్రదించుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ మండలంలోని సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని, ప్రజా సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవ్వితే సరిపోతుంది, నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి శ్రీకారం చుట్టుతున్నాం. చుట్టటమే కాదు, దాన్ని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతన్నలందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని రాబోయే కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ జరిగితే ఆ జరిగిన ఎగ్జాములు పేపర్లు లీకులు చేసిన ఆనాటి ప్రభుత్వాల యొక్క తప్పులన్నిటినీ సవరించి ఈ టీఎస్పీఎస్సీకి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అండగా ఉండే విధంగా క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ పిలిచింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లోని R&B డిపార్ట్మెంట్ సెక్షన్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 11 గంటలకు కూడా ఉద్యోగులు ఆఫీస్కు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ శంషాబాద్ మండలంలోని నార్కుడ గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గౌడ సంఘ భవనం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు గౌడ సంఘ కమిటీ హాల్కు 78 లక్షల నిధులతో నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ విద్యాల జయమ్మ, జెడ్పీటీసీ నీరెడ్డి తన్వీరాజ్, ముదిరాజ్, గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు, ఎంఈఓ రామరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నడుకుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ భవనాలు కూడా కట్టి స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది. 6 గదులు కట్టడం జరిగింది. దానికి 78 లక్షలు. రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం. గౌడ ఆఫీస్ కూడా కట్టి దానికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఏదైతే కోరిన అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చినా మీరు అందరూ కూడా చూసినా ఉండాలి. దాని తర్వాత సర్వై పాపన్న విగ్రహం కూడా పెట్టాలనే ఆలోచించడానికి మంచి ఆలోచన. ఎందుకంటే సర్వై పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్నతనంలో తండ్రి పోయినాక తల్లి ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ జాండేగి రేష్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వై పాపన్న. అనుకోని ఈ రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం మా గౌరవస్తులకు మళ్ళొక్కసారి ఈ ఐకమత్యంతోనే మీరు అందరూ ముందుకు పోతే ఇంకేదైనా చేయగలుగుతామని చెప్తాను. ఇప్పుడు సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది, ప్రభుత్వానికి ఏం చెప్తాయి? ఎలక్షన్ అయిపోయినా ప్రభుత్వం ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఉంటుంది, పెట్టాలి కూడా. ఎందుకంటే నాయకులు ఎంతో ఆశతో ఉంటారు. ఓడడం గెలవడం అందరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఎంపీటీసీ కూడా సర్పంచ్ కూడా పెట్టాలనుకుంటాం. మనం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పెడతామని చెప్పి ఇమీడియట్ గా పెడతారు. దాన్ని ఇక్కడ ఆశించాలి. థ్యాంక్ యూ. జిల్లా రావులమనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రైస్తవ దినోత్సవంలో ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, అజయ్, సీనియర్ దైవ సేవకులను ఘనంగా సత్కరించారు.
ఇంకోలా హైదరాబాద్ చంపాపేటలోని ఓనస్ రోబోటిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ విభాగాన్ని తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్లో గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా మంచి చికిత్స అందిస్తున్నారని చిన్నారెడ్డికి కితాబిచ్చారు. ఆసుపత్రి వ్యవస్థాపకుడు ఎండి డాక్టర్ బాలరాజు నాయుడు మాట్లాడుతూ ఇక్కడ గుండెకు సంబంధించిన అత్యాధునిక ప్రత్యేక కార్డియాక్ సర్జరీ సూట్లు ఉన్నాయని తెలిపారు. హాస్పిటల్ అధినేత రామానాయుడు గారు నాకు చాలా మంచి మిత్రుడు. వారిది అచ్చంపేట అయినా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి. వనపర్తిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారు. ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా 6 సంవత్సరాల క్రితం ఆనస్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ ఈ హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథే ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా హార్ట్ ఆపరేషన్ ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ చెందినటువంటి జనాభా. తప్పకుండా మహబూబ్నగర్కే కాకుండా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు తక్కువ ధరకు అందే విధంగా ఇవాళ బాలరాజు నాయుడు గారు రాము నాయుడు గారు తప్పకుండా వారు అందిస్తారని, ఇంకా ఈ హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మా సహాయం అవసరం ఉన్నా వారికి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వారు కలవడం జరిగింది. వారు కూడా వీళ్ళని బాగా రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు. నౌ ఐ రిక్వెస్ట్ చిన్నారెడ్డి సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఓనస్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మన రామానాయుడు గారికి అలాగే బాలరాజ్ నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రీవియస్లీ ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆల్వేస్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్లయింట్స్ ఓవర్ హియర్ టు కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి అధునాతనమైన అలాగే అంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్యూర్ అయ్యే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అలాగే వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఆల్సో. ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు. వీఆర్ వెరీ నియర్ బై సార్, విత్ ఇన్ 10 minutes ఆఫ్. ఎందుకంటే మా అందరికీ మీరు అందుబాటులో ఇంత మంచి యూనిట్ తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ టిఎస్ ప్రభాకర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతమని పోడు రైతులకు కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషయం ఏమంటే హైదరాబాద్ లో 1 ఎకరం ఉంటే ఆ విలువ ఇక్కడ 10 ఎకరాలు ఉన్నా 15 ఎకరాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కానీ పంటలు వర్షాలు బోర్లు పడనటువంటి ప్రాంతాలు కానీ అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి, కానీ పంటలు పండవు. మరి అటువంటి పేద రైతులకు అక్కడ 1 ఎకరం విలువ చాలా కోట్లలో ఉంటుంది, 100 కోట్లలో ఉంటుంది హైదరాబాద్ లో. మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతం ములుగు జిల్లాలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. అలాగే కేవలం నాకే చెప్తున్నాను, నా 2 ఎకరాల భూమి వాగు వస్తే ఈ రోజు నాటు పెడితే వరద వస్తే అది కొట్టుకుపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను మళ్ళీ నాకు పెట్టుకునే స్తోమత లేదు, నాటు పెట్టుకునే స్తోమత లేదు, మళ్ళీ దున్ను కూడా వేసుకునే స్తోమత లేదు. ఒకసారికే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి ఎలా రికార్డ్ చేస్తారు మీరు? నేను పంట వేయనట్టుగానే ఒక మనిషి వారి స్థితిగతులను చూసి స్వయంగా అబ్జర్వ్ చేసి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ
చుట్టూ ఉండేటువంటి స్థితిగతులను పరిస్థితులను అక్కడ ఉండేటువంటి వాటన్నిటి కూడా అవగాహన చేసుకొని దానికి తగినట్టుగా చట్టాలను రూపొందించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గౌరవ సభ్యులు ఇంకెవరైనా వారి యొక్క తమ అమూల్యమైన వరంగల్ బస్టాండ్ లో మహిళా బ్యాగ్ ను దొంగలించడంతో పాటు తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగను అరెస్ట్ చేసి నిందితుని నుంచి 9 లక్షల రూపాయల విలువైన బంగారం 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాకు చెందిన కనుక రాజబాబు మరో ఇద్దరితో కలిసి యలమంచిలి నర్సీపట్నం చోడవరంలో సుమారు 30కి పైగా దొంగతనాలకు పాల్పడ్డారని, జైలు నుంచి బయటకు వచ్చిన అతను మద్యం పేకాటకు బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడని వివరించారు. డిటెక్ట్ చేయడానికి మన సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను మేము ఫామ్ చేయడం జరిగింది. ఇంతిజార్గంజ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా వెంకన్న ఎస్ఐ ఇంతిజార్గంజ్ అండ్ టీమ్ ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి వాళ్ళను పంపడం జరిగింది. సో ఒక పక్కా సమాచారంతో టెక్నికల్ ఇన్పుట్స్ అదేవిధంగా క్లోజ్ టీమ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మరి ఈరోజు ఒక దొంగను వరంగల్ బస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు కరక రాజబాబు. ఇతని రామచంద్రపాలెం ఏరియాలో రకీ చేసి ఒక 2-3 ఇళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 15 డేస్ బ్యాక్ ఒక 2 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. ఒక ఇంట్లో సుమారుగా 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక 5 లక్షల రూపాయలు ఇంకొక క్యాష్ నగదును సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి నేరస్తుని రిమాండ్ పంపడం జరుగుతుంది. సో ఇంత ఎఫెక్టివ్గా ఇంత ఎఫిషియెంట్గా షార్ట్ పీరియడ్లో మరి ఇంత ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆర్నమెంట్స్ను రికవర్ చేయడానికి అదేవిధంగా దొంగను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ చూపినటువంటి ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా ఎస్ఐ వెంకన్న అండ్ టీంకు మా సిపి సార్ అండ్ డీసీపీ మేడం నా తరఫున కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 28వ డివిజన్కి సంబంధించిన సప్తగిరి కాలనీ వాసులందరూ కలిసి పార్కు స్థలంలో నిర్మించుకున్న వినాయక మండపాన్ని కాలనీ వాసులు మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారని, వారిపై కక్ష గట్టి మేయర్ పర్జత నరసింహారెడ్డి మరియు 28వ డివిజన్ కార్పొరేటర్ సూర్నగంటి అర్జున్ కుట్రపన్ని పార్కు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కమిషనర్ ఇంటిమేషన్ లేకుండా పోలీస్ బందోబస్తు వచ్చి వినాయకుని మండపాన్ని కూల్చివేయడం జరిగింది. దీంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తక్షణమే కమిషనర్ బర్తరఫ్ చేయాలని, 2 రోజుల్లో వినాయకుని మండపం పునర్నిర్మించాలని నిర్ణయంలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్పొరేటర్ కు దక్కింది. ఇది కూడా ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం చూస్తున్నది. ఈ విషయాన్ని కార్పొరేటర్ గారు నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో అధికారాన్ని 5 సంవత్సరాలు స్థానిక మంత్రివర్యాలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి కబ్జాలు భూ కబ్జాలు అన్నీ కూడా మేము బహిర్గతం చేసినామంటని చెప్పి భారతీయ జనతా పార్టీతో అక్కసుతోటి అక్కడున్న కాలనీ వాసులందరూ కూడా సనాతన ధర్మం వైపు భారతీయ జనతా తీసినట్టయితే కార్పొరేషన్ మొత్తం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రతి గల్లీలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదంటని చెప్పి, ముఖ్యంగా సనాతన ధర్మం వదిలిపెట్టదంటని చెప్పి మేము హెచ్చరిస్తున్నాను. ఏదైతే మండపం అక్కడ ఉన్నదో మీకు ఒక 2 రోజులు అవకాశం ఇస్తాం, మేము టైం ఇస్తాము. లేదు అని అంటే కార్యాచరణ మేము స్టార్ట్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యథావిధిగా వినాయక మండపం ఉండాల్సిందే. సనాతన ధర్మం 4 పాదాల మీద నడవాల్సిందే. అక్కడ విఘ్నేశ్వరుని మనం ప్రతిష్ట చేసి నిత్యం పూజలు చేయాల్సిందే. భారత్ మాత. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో 5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, ఎంపీపీలకి అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా తాము ప్రజాసేవ చేయడంలో ముందుంటామని, ఎవరికి ఏం అవసరం ఉన్నా తాము వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో అమీన్పూర్ మండల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవి పెద్ద కొరత లేకున్నా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఏదో అంగన్వాడీ బిల్డింగ్ ఏదో ఒకటి తీసుకొని వాటిలో ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది.
ఇప్పుడు మాత్రం చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఐలాపూర్లో మాత్రం ఒకటి పెండింగ్ ఉంది. అన్ని దగ్గరల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. అలాగే మిత్రులు దేవానంద్ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సౌమ్యుడు. మాకిద్దరి సంబంధం కూడా పరిచయాలు ఉండే కానీ మేము పని చేస్తాము. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాము. గౌరవ సర్పంచులు కూడా మాకు 5 సంవత్సరాలు మాకు చేదోడు వాదుడుగా ఉండి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనమందరం ప్రజలలో ఉండి నిత్యం ప్రజలలో ఉంటే నాయకుడు ఎప్పుడు చెడిపోడు, మనకి ఏదో రోజు దాని ప్రతిఫలం అందుతుంది. కాబట్టి మీతోని పని కాకుండా కానీ నేను జడ్పీటీసీ గారు ఉంటాడు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటాడు. మరి మేము తప్పకుండా మీ గ్రామాలలో పదవి పోయిందని అనుకోకుండా మనం తప్పకుండా మీరు అందరు పనిచేయండి. పబ్లిక్ లో ఉంటే తప్పకుండా ప్రజల బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సప్తగిరి కాలనీలో గణేష్ మండపాన్ని కూల్చివేసి హిందువుల మనోభావాలను గాయపరిచిన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ 2 రోజులు సమయం ఇస్తున్నామని, అధికారుల నిర్ణయం ఏంటో చెప్పాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. గణేష మండపాన్ని విధ్వంసం చేసి హిందూ దేవీ దేవతల యొక్క చిత్రపటాలను అవహేళనగా అవమానకరంగా చెత్తకుండీలో వేసినటువంటి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలను గాయపరిచినటువంటి ఈ చర్యకు కారణమైనటువంటి అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లోపల విశ్వ హిందూ పరిషత్తు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హిందువుల యొక్క హక్కులను కాలరాయాలని చూస్తే హిందూ యొక్క ధార్మికమైనటువంటి పోరాటము, ఆందోళనపరకరమైనటువంటి పోరాటాలకు మేము సిద్ధమవుతూ ఉన్నాము. ఈ రోజునే పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ నమోదు చేసినాము. 2 రోజులు వేచి చూస్తాం. మేము ఖచ్చితంగా 2 రోజుల లోపల అధికారుల మీద చర్యలు లేకపోతే ఆ యొక్క కార్యక్రమానికి గణపతి మండపాన్ని కూల్చి దేవీ దేవతలను అవమానం చేసినటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే ఎంతటి పెద్ద ఎత్తునైన ఆందోళన కార్యక్రమానికి మేము సిద్ధం. అవసరం అనుకుంటే చెలో కార్యక్రమాన్ని పిలిపిస్తాం. మొత్తం భాగ్యనగరం బడంపేట్ కార్పొరేషన్ దగ్గర దిగుతుంది. హైదరాబాద్ చైతన్యపూర్లోని జీబీఆర్ ఆసుపత్రిలో డాక్టర్ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సెలబ్రేషన్ నిర్వహించారు. డాక్టర్ సుధారాణితో పాటు పలు డాక్టర్లకు సన్మానం చేశారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సుధారాణి డబ్బులు తీసుకోకుండా పేదవారికి వైద్యం చేశారని కొనియాడారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తనకు సన్మానం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉప్పల రాజ్యలక్ష్మి అండ్ నా కార్యవర్గ సభ్యులతో మేము కొత్తపేటలోని జీబీఆర్ హాస్పిటల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్ జరిపిస్తున్నాము. మేడం సుధారాణి గారు గైనకాలజిస్ట్గా వ్యవహరిస్తూ ఎంతో చక్కని సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మా వైపు నుంచి ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కేసులు పంపించినా కూడా ఓపికగా చూస్తూ వారికి ఏం కావాలో గైడెన్స్ ఇస్తూ బీదవారికి కూడా తనదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు తీసుకోకుండా ఎంతోమంది కూడా మాకు సేవ చేయడం కూడా నేను చూశాను. అలాగే సుధారాణి మేడంకి వారి హస్బెండ్ బోస్ సార్ కూడా సుభాష్ చంద్రబోస్ గారు రియల్లీ వారిద్దరు కూడా ఆదర్శ దంపతులు. చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ హాస్పిటల్ 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎంతో చక్కగా పేషెంట్స్ని ఒక కన్న కూతుర్లలాగా చూసుకుంటూ వారికి ఎంతో చక్కని గైడెన్స్ ఇస్తూ చాలా చక్కని ట్రీట్మెంట్ చేస్తారు. ఈ టోటల్ ఏరియా కంపల్సరీ రోజు మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆహారాలే ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి. మన పెద్దవాళ్ళు తిన్న ఆహారం మొత్తం చాలా మంచిది. ఇప్పుడున్న ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా టెస్టులు చేసుకోవాలి. అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, 50+ ఉన్నవాళ్ళు కంపల్సరీ దానికి సంబంధించిన టెస్టులన్నీ చేసుకుని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎన్నో కాంప్లికేషన్స్ని మనం అరికట్టచ్చు. అలాగే చిల్డ్రన్లో కూడా ఫస్ట్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ జోలికి పోకుండా న్యాచురల్గా దొరికే ఫుడ్ని ఇచ్చుకుంటూ పిల్లలకి వ్యాయామం చేయించుకుంటూ టీవీలు, సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆరోగ్యాన్ని పెంపొందించాలి. పటాన్చెరు నియోజకవర్గం మండల
ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జిన్నారం జెడ్పీటీసీ కుంచాల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సర్పంచ్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా తమకు ఎంపీటీసీలు అధికారులు ఎంతో సహకరించారని, ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని అన్ని ఊళ్ళలో అభివృద్ధి చేశామని అన్నారు. మన శ్మశాన వాటికలు కానీ ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాలు మనం చేసుకున్నాము. అది ఎప్పటికీ చెరిగిపోనిది, అది ఎవరు తీసేయలేరు. అందులో ఖచ్చితంగా మన పేరైతే ఉంటుంది కాబట్టి అది మనం చేసిన డెవలప్మెంట్ కిందికే వస్తుంది. సో మీ అందరూ నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళాలి. పొలిటికల్ లైఫ్ అనేది ఇక్కడతో అయిపోదు కాబట్టి సో మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ అదేవిధంగా మీ అందరి సహకారం నాకు 5 years భాగస్వామ్యం అందుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ నా విషయానికి పర్సనల్గా డెవలప్మెంట్ ఏంటంటే 5 years బ్యాక్ నాకు ఒక్క విలేజ్ మాత్రమే తెలుసు, అది బానూరు ఒకటి. ఎందుకంటే అక్కడే పుట్టే, అక్కడే పెళ్లి చేసుకున్నాను, అక్కడే ఉంటున్నాను. సో ఈ గడిచిన 5 years లో మొత్తం మన పట్టంచేరు మండలం ప్రతిరోజు తిరగడం జరిగింది కాబట్టి అన్ని అవగాహనకైతే వచ్చాయి. ప్రజలకు తెలుసు, ప్రజలే గమనిస్తారు. అరే పలాని ఎంపీటీసీ ఉండంగా బాగా పనిచేసింది, పలాని సర్పంచ్ ఉండంగా బాగా పని చేసిర్రు అనేది మరి మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడే, ప్రజాసేవ చేసినప్పుడే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం నేతలు హైదరాబాద్ ఎంజే మార్కెట్ లో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మం బాయి జమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారంతో గర్భిణులు, బాలింతలు, రోగులు, అన్నార్థులకు అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రజాభవన్లో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజేంద్రనగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లోని R&B డిపార్ట్మెంట్లో తనిఖీ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.